హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నీట్ కోడ్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే పైథాన్లో అర్థమెటికల్ ఆపరేషన్స్ని ఎలా యూజ్ చేయాలనేది నేర్చుకుందాం. సో ఇప్పుడు నేను వాడుతున్నది విజువల్ స్టూడియో కోడ్. ఇనిషియల్గా ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం పైథాన్లో. దానికి ఒక నేమ్ కూడా ఇద్దాం, అర్థమెటికల్ ఆపరేటర్స్ అని. సో మనకి పైథాన్లో అర్థమెటికల్ ఆపరేటర్స్ బేసిక్గా ఏమున్నాయంటే ఎడిషన్ ఒకటి, సబ్ట్రాక్షన్ ఒకటి, మల్టిప్లికేషన్ ఒకటి, డివిజన్ ఒకటి, మాడ్యులస్ ఒకటి. సో ఈ వీడియోలో ఒక్కొక్క దాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఇనిషియల్గా మనం ఒక రెండు వేరియబుల్స్ తీసుకుందాం. ఏ అనే దానికి ఒక 2 అనే వాల్యూ అసైన్ చేస్తున్నాను, బి అనే దానికి ఒక 3 అనే వాల్యూ అసైన్ చేశాను. సో మనకి ముందు ఎడిషన్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి, ఇది అందరికీ తెలిసిందే. సో సబ్ట్రాక్షన్ కూడా అందరికీ తెలిసిందే, ఏ మైనస్ బి అని. సో మల్టిప్లికేషన్ ఈక్వల్ ఏ ఇంటూ బి. ఇంకా డివిజన్కి వచ్చేసరికి డివిజన్ ఈక్వల్ టు ఏ బై బి. అండ్ మాడ్యులస్ ఏంటి అంటే ఈ మాడ్యులస్ అంటే ఏంటి అంటే మనకి రిమైండర్ అనేది ఇస్తుంది. ఈ డివిజన్ జరిగిన తర్వాత దానికైతే ఎటువంటి రిమైండర్ ఉంటుందో అది ఇస్తుంది. ఒకసారి మనం దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఒకటి ప్రింట్ ఎడిషన్, ప్రింట్ సబ్ట్రాక్షన్, ప్రింట్ మల్టిప్లికేషన్, ప్రింట్ డివిజన్, ఇంకా ఫైనల్గా మాడ్యులస్. సో ఒకసారి కోడ్ని రన్ చేసి చూద్దాం. చూసారు కదా, ఒకసారి కొంచెం దీన్ని కింద పెడతాను చూడండి. ఎడిషన్ ఏ ప్లస్ బి 2 + 3 5, సబ్ట్రాక్షన్ a minus b 2 minus 3 is 1 minus 1, and a into b 3 2 6, and a by b 2 by 3 అంటే 0.666, నియర్లీ 0.6. అండ్ మాడ్యులస్కి వచ్చేసరికి b mod d అంటే 3/2 అంటే ఏంటి? 1.5. సో రిమైండర్ ఏంటి? 1. అదే ఇది రిమైండర్. ఇదే ద బేసిక్స్ ఆఫ్ అర్థమెటికల్ ఆపరేషన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అర్థమెటికల్ ఆపరేషన్స్ అనేవి దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయంటే బాడ్మాస్ రూల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. బాడ్మాస్ రూల్ అంటే ఏం లేదు. బాడ్మాస్ అనే ఒక రూల్ ఉందంటే ఏంటంటే ఇనిషియల్గా బ్రాకెట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఆర్డర్స్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఏంటి అంటే మనకి ఈ ఆర్డర్లోనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు బ్రాకెట్స్కి ఇస్తారు, తర్వాత ఆర్డర్స్, తర్వాత డివిజన్స్, తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఇందులో లీస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి సబ్ట్రాక్షన్. కావాలంటే మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సి. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. సి అనేది డిఫైన్ చేయలేదు కాబట్టి సి కూడా ఒక వేరియబుల్ని డిఫైన్ చేసి 4 అనేది ఒకటి ఇచ్చాను. ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే లాస్ట్లో 14 అని వచ్చింది చూడండి. ఇది ఏ ప్లస్ బి ఇంటూ సి అంటే ఏ ప్లస్ బి అంటే ఎంత? 3 + 2, 3 + 2 ఇంటూ సి. 5 4 20 అనుకుంటారు, కానీ కాదు. ఏంటి అంటే ఫస్ట్ బి ప్లస్ సి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు? ప్లస్ కన్నా మల్టిప్లికేషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. సో అందుకే మల్టిప్లికేషన్ ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది. బి ఇంటూ సి ఎంత? 3 4 12, 12 + 2 ఎంత? 14. సో అదనమాట బాడ్మాస్ రూల్ అంటే, అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బ్రాకెట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత ఆర్డర్స్, తర్వాత డివిజన్స్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఓకే, నాకు తెలిసి మీకు ఈ వీడియో అంతా అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గానే. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నాకు కొంచెం సపోర్ట్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.